హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మేము రీసెంట్గా అరుణాచలం వెళ్ళామండి. మేము ఉండేది సిద్దిపేటలో. అరుణాచలం ఎలా వెళ్ళాము, ప్రైజెస్ ఎలా ఉన్నాయని చెప్దామని వీడియో తీస్తున్నాను. నెక్స్ట్ వెళ్ళే వాళ్ళకి యూజ్ అవుతుందని. మేము వెళ్ళింది కావేరీ ట్రావెల్స్లో బస్ బుక్ చేసుకున్నామండి. ఈవినింగ్ నైట్ 11 o'clock బస్సు ఉండే హైదరాబాద్ టు అరుణాచలం. మళ్ళీ మార్నింగ్ 11 o'clockకి రీచ్ అవుతామని చెప్పి చూపించారు. కాకపోతే బస్సు ఏంటంటే చాలా లేట్ ఉండే. ఆఫ్టర్నూన్ 2 అయిపోయింది మేము దిగేసరికి అరుణాచలంలో. బస్ బుక్ చేసుకుంటే ప్రైజెస్ ఎలా ఉన్నాయంటే ఇద్దరికి కలిపేసి మా హస్బెండ్కు నాకు 5,000 అట్లా పడింది. 5,000 చేంజ్ పడింది. కాకపోతే కావేరీ ట్రావెల్స్ ఏంటంటే అన్కంఫర్ట్గా ఉండింది. మీరు ఎవరైనా వెళ్తే దాంట్లో బుక్ చేసుకోకండి, బాగా లేకుండే. మాకైతే చాలా అన్కంఫర్ట్గా అనిపించింది. ఇంకా వేరే ఏమైనా బెటర్వి చూసి బుక్ చేసుకోండి. వచ్చేటప్పుడు డైరెక్ట్ మేము చెన్నై వరకు బస్సులో వచ్చేసాము. అక్కడ నుంచి చెన్నై టు హైదరాబాద్ వరకు ట్రైన్లో వచ్చేసాము. ట్రైన్ జర్నీ బెటర్ అనిపించింది మాకైతే. ట్రైన్లో వెళ్తే ఏంటంటే రీజనబుల్ ప్రైస్లో వెళ్ళి రావచ్చు. బస్ అంటేనేమో మనము ఎక్స్ట్రాగా డబ్బులు పే చేయాల్సి వచ్చింది అండ్ అన్కంఫర్ట్గా ఉండింది. నైట్ 11 o'clock టు ఆఫ్టర్నూన్ 2 అంటే చాలా అవర్స్ పట్టింది కదా, 16 hours పట్టింది. అంతసేపు బస్సులో పడుకొని వెళ్ళడం అంటే చాలా ఇబ్బంది అయిపోయింది. కావేరీ ట్రావెల్స్లో మనం కూర్చొని వెళ్దామంటే అది అనేది పైన హెడ్కి తగలడం అది. సో అక్కడ అన్కంఫర్ట్గా అనిపించింది. మీరు ఎవరైనా వెళ్తే కావేరీ ట్రావెల్స్ అయితే బుక్ చేసుకోకండి. నెక్స్ట్ ఇంకా మంచి మంచివి కూడా అందుబాటులో ఉన్నాయి కదా, అవి బుక్ చేసుకోండి. లేదంటే ట్రైన్ అయితే బెటరు, చాలా బెటరు ట్రైన్కి వెళ్తే. అక్కడ గిరి ప్రదక్షిణకు మాకు 5 hours పట్టింది. మేము వెళ్ళినప్పుడు చాలా వర్షాలు ఉండే. ఆ వర్షానికి గిరి ప్రదక్షిణ ఏంటంటే కొంచెం లేట్ అయిపోయింది వర్షంలో నడవడము. నార్మల్ టైంలో అయితే 4 hours కంప్లీట్ చేయొచ్చు. చాలా బాగా జరిగింది దర్శనం అయితే, చాలా బాగా జరిగింది. ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్. మనం కాశీ అయినా కూడా ఎలా వెళ్ళాలి అని అనుకుంటామో లైఫ్లో ఒక్కసారైనా కూడా అరుణాచలం కూడా సేమ్ ఒక్కసారైనా ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్లేస్ అన్నమాట. వేరే టెంపుల్స్కి వెళ్తే అక్కడ దేవుడు ఉన్నాడో లేదో అన్నది మనకు అంత క్లారిటీగా అర్థం కాదు. అరుణాచలం వెళ్ళిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇక్కడ దేవుడు ఉన్నాడు అని చెప్పి మాత్రం అనువున అనిపిస్తూ ఉంటుంది. చాలా చోట్ల దేవుడు ఉన్నాడు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. నాకు ఏంటంటే ఫస్ట్ సారి గర్భగుడి దగ్గరకు వచ్చిన తర్వాత నేను చూసుకోలేదు, వేరే సైడ్ చూస్తూ ఉన్నా. ఒక్కసారి దర్శనం అక్కడ చేసుకొని వెళ్ళిపోవాలి కదా. వాళ్ళందరూ ఏంటంటే పూజర్లు కానీ కానిస్టేబుల్ కానీ తోసేస్తూ ఉన్నారు, వెంటనే తోసేస్తూ ఉన్నారు. సో నేను గట్టిగా దేవుణ్ణి తలుచుకున్నాను, మొక్కుకున్నాను, ఖచ్చితంగా నాకు ఇంకోసారి దర్శనం అయ్యేలా చూడు స్వామి అని చెప్పి. వితిన్ 5 minutes నాకు మళ్ళీ బ్యాక్ డోర్ నుంచి ఎంట్రీ అయిపోయి నేను దర్శనం చేసుకున్నాను. ఇంకా కాసేపు ఎక్కువ టైం 1 or 2 minutes అక్కడ దేవుడు ముందు నిల్చొని దర్శనం చేసుకునేలాగా నాకు ఇదైందన్నమాట. ప్రతి చోట అంత వర్షంలో మేము దర్శనం కూడా మాకు అసలు చలి లేదు, చిన్నగా జలుబు కూడా అవ్వలేదు. ఖచ్చితంగా ఒక్కసారైనా వెళ్ళి రండి. వెళ్తే మనకి అరుణాచలం వెళ్ళక ముందు, అరుణాచలం వెళ్ళిన తర్వాత అని చెప్పి ఉంటుంది కదా మనకి. సో అరుణాచలం వెళ్తే అంత మంచిది అన్నట్టు, అంత మంచి జరుగుతుంది. ఏమైనా తీరని కోరికలు ఉన్నా కూడా, ఏదైనా కూడా అరుణాచలం వెళ్ళి గట్టిగా కోరుకున్నామంటే ఖచ్చితంగా తీరిపోతాయి. మనం ట్రైన్కి వెళ్తే బెటరు, లేదంటే బస్కైనా వెళ్ళొచ్చు. పిల్లలు ఉన్న వాళ్ళైతే ట్రైన్కే వెళ్ళండి. బస్సులో అయితే అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారు. స్లీపర్ బస్ అయినా కూడా దాంట్లో ఉండడానికి వాళ్ళకి ఇదవుతుంది కదా, పిల్లలు ఆడుతూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. కాబట్టి ట్రైన్ అయితే చాలా బెటరు, చూసుకొని వెళ్ళండి. బాయ్.